ఇది మీ మామూలుగా ఇప్పుడు అందరికీ యూట్యూబ్ అలవాటు ఉంది కాబట్టి తిప్పతీగ అంటే ఇది వాడేది. ఇది ఆహారం కోసం, దాని ఆహారం కోసం ఉన్న తీగలు ఇవి. దీన్ని సంస్కృతంలో అమృతవల్లి అని పిలుస్తారు. అమృత అంటే అర్థం తెలుసా మీకు? అమృత అంటే మరణం సంభవించకుండా చేసేది అని అర్థం. అమృత అంటే మరణం సంభవించకుండా చేసేది. పంచామృతం, అమృతం అనే పేరు ఎందుకు పెట్టారంటే మరణం అది తీసుకుంటే మరణం సంభవించదు. అలాగే తిప్పతీగ మరణం సంభవించకుండా చేస్తుంది. అలాగే ఇది పెద్ద హీలర్. దీనేమి తినక్కలే మన ఇంట్లో సరదాగా ఒక వందిరి మీద ఉందనుకోండి, రోజు దీని కిందకి వెళ్తున్నాం అనుకోండి, మనకి శత్రువు అనేవాడు ఉన్నాడు, పూర్వకర్మలు పోతాయి. దీన్నే నేను సైంటిఫిక్గా చెప్తా. ఇప్పుడు మనం సైంటిఫిక్గా చెప్తే కానీ నమ్మం కదా, కలియుగంలో ఉన్నాం, అంతా సైన్స్ కళ్ళ ముందు కనిపించాలి. మిషన్ తప్పు చెప్పినా అది నిజమే, మనిషి చెప్తే నమ్మం. ఇది ఉంటే బ్యాక్టీరియా వైరస్లు రావండి. ఈ ముక్క ధూపం వేస్తే వైరస్లు కూడా పోతాయి. మనకి ప్రత్యంగిర హోమంలో దీన్ని వాడతారు. సో అది చేయడంలో ప్రత్యంగిర వైరస్ల్ని పారదోలే దేవత. అందుకేంటంటే ప్రత్యంగిరతో ఈ హోమం చేస్తారు. ఈ హోమం చేసినది అలా ఏమాత్రం అక్కర్లేదు. రోజు 4 ముక్కలు పిడక కాల్చారనుకోండి ఇల్లంతా, ఆ బ్యాక్టీరియా అంతా పోతే, వైరస్లు పోతాయి, జబ్బులు రావు. దీనికి ఎందుకు అమృతవల్లి అన్నానంటే దీనికి మరణం ఉండదు. ఇది భూమి మీదే ఉండక్కర్లా. ఈ కొమ్మ తీసుకెళ్ళి మీ ఇంట్లో కట్టేసుకోండి, ఏ గ్రిల్కు కట్టేయండి, కింద మట్టి కూడా అక్కర్లేదు. ఇది గాలిలో తీసుకున్న ఆహారం బతికేస్తాం. కిందంతా కట్ చేస్తామనుకోండి, ఇలా బతికేసి పాగేస్తాం అన్నమాట. అందుకే అమృతవల్లి అంటే తీగ. అమృత అంటే మరణం లేనిది, మరణం సంబంధించకుండా చేసేది. ఇది అసలు పూర్వం కందిపప్పు ఇదే. ఇప్పటికీ ఆ గిరిజనులు పండించుకుని తింటున్నారు. మామూలుగా కంది ఏ సంవత్సరం ఆ సంవత్సరమే. కంది వేసామనుకోండి, ఈ సంవత్సరం పోసేస్తాం, చెట్టు అయిపోద్ది. కానీ వీళ్ళ కంది చెట్టు 6 సంవత్సరాలు కాస్తుంది. ఇంట్లో ఒక చెట్టు వేసుకుంటే వాళ్ళ ఇంటికి సరిపడా కందిపప్పు 6 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. మీకు కందిపప్పు మంచిదా కాదా, హైబ్రిడా, దేశవాళీ ఎలా తెలుసండి? ఎంత చిన్నగా ఉంటే అంత దేశవాళీ రకం, ఎంత పెద్దగా ఉంటే అది హైబ్రిడ్. అంటే ఆవుకి జెర్సీకి ఉన్న తేడా ఉంటుంది అన్నమాట అండి. కానీ అసలు పూర్వం కందిపప్పు ఈ కందులు కుండలో వేయించి ఇసురుతారు. అలా ఇసురిన పప్పు ఇది కానీ మీ పిల్లలకి ఒక్కసారి పెట్టారనుకోండి, రోజు పప్పు అని అడుగుతాడు. ఇప్పుడు పప్పు అని ఎవరు తినరు. ఇప్పుడు పప్పు అని చేస్తే పారిపోతారు. ఇదేంటో చెప్పండి అమ్మ, చెప్పండి అమ్మ. అసలు ఉప్పు ఇదే. మనకి తెల్లగా ఉంటుంది కదా కల్లుప్పు, అసలు కల్లుప్పు ఇది. అప్పట్లో ఇలా ఉండేది. ఇందులో 72 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి విత్ అయోడిన్ కలపక్కర్లే. అదొక పెద్ద మాయ అనుకోండి, వదిలేద్దాం కూడా మనకెందుకు. కానీ అయోడిన్ పదం వచ్చాకనే అయోడిన్ కలిపి ఉప్పు తినడం వల్లే థైరాయిడ్ జబ్బులు వచ్చాయి. ఈ ఉప్పు తినడం వల్ల లేవు. ఎందుకంటే ఇది పాత ఉప్పు, ఇప్పుడు మళ్ళీ పండిస్తున్నారు వాళ్ళు, మనకు దొరుకుతాయి. ఇదేంటో చెప్తాను. అసలు పట్టిక బెల్లం ఇదే. పట్టిక బెల్లం తెల్లగా ఉన్న పట్టిక బెల్లం కాదు, ఇది పట్టిక బెల్లం. ఇప్పుడు పట్టిక బెల్లం పందార్తో చేస్తారు, అందుకు తెల్లగా ఉంటుంది. ఇది బెల్లంతో చేసిన పట్టిక బెల్లం. ఈ తాటి బెల్లం, కొబ్బరి బెల్లం, ఈత బెల్లం, తాటి బెల్లం, పాత బెల్లం, నల్ల బెల్లం, పట్టిక బెల్లం, ఇలా నా దగ్గర 15 రకాల బెల్లాలు ఉన్నాయి. రంగు ఏం ఏదైనా పర్లేదు. పసుపచ్చగా ఉన్న బెల్లం కాకుండా నల్లగా ఉన్నది ఏ బెల్లం అయినా పర్లేదు. ఇదే వడాలు రూలే లేదు, మనకి ఏది దొరుకుతుంది తీపి అంతే తప్ప ఇది మంచిది మంచి లేదండి. ఇది పాతకాలం ఉప్పు, అసలు ఉప్పు ఇదే. ఇలా ఉంటే ఉప్పు, అసలు ఉప్పు. ఇది ఒక 200 300 ఏళ్ళ క్రితం ఇలా ఉండేది.
తర్వాత తెల్లగా అయింది, ఇలాగే ఉండేది. తర్వాత మనం తెల్లగా వచ్చేసి ఐడిన్ కలిపేసుకుని తినేస్తున్నాం, థైరాయిడ్ వచ్చేసాయి మనకి.